హర్యానాలో గెలుపు దిశగా వినేష్ ఫాగట్ ఉన్నారు. ముందు నుంచి కూడా ఆధిక్యతను కనబరుస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫాగట్ ఆధిక్యంలో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తన కెరీర్ను పణంగా పెట్టి ఆ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ పై వినేష్ ఆధిక్యంలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు 5, 6, 7, 8 ఈ 4 రౌండ్లలో కొంత వెనకబడినప్పటికీ మళ్ళీ తిరిగి పుంజుకొని ఆధిక్యం దిశగా అడుగులు పడుతున్నాయి. పెంటపాటి పుల్లారావు గారు, ఈ 2 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సంచలనాలు అయితే తారుమారు అయ్యాయి. ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలో కరెక్ట్గా వచ్చిన హర్యానా విషయంలో పూర్తిగా తారుమారైన పరిస్థితి. అయితే మాకు హర్యానా ఫలితాలపై అనుమానం ఉందని కొద్దిసేపటి కిందట కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రస్తుతం డిబేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు అలాగే హర్యానా ఎన్నికలకు పరిశీలకుడుగా ఉన్న చామల కిరణ్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఒక్కసారిగా వేవొచ్చి ఒక్కసారిగా ఫస్ట్ హెవీ లీడ్స్ కనిపించి 2-3 రౌండ్ల నుంచి ఇట్లా డిగ్రేడ్ అవడం పైన మాకు కొంత అనుమానం ఉంది, ఈ డిక్రీజ్ అవడం పైన అంటున్నారు. మీరేం చెప్తారు సార్ ఫలితాలపై? కిరణ్ గారు చెప్పినంత విన్నా నేను డిస్ప్యూట్ చేయను. ఆయన ఒక ఎంపీగా రెస్పాన్సిబుల్ గా మాట్లాడే ఉంటారు అన్నారు. ఆయన కూడా చూసుంటాడు. వినేష్ ఫోగట్, భూపేంద్ర హుడా వీళ్ళంతా ఒక కమ్యూనిటీ, అగ్రెసివ్ కమ్యూనిటీ జాబ్స్. వాళ్ళు క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ అంతా వాళ్ళ మీద పెట్టేశారు కదా. మిగతా కమ్యూనిటీస్ దళిత్స్ కూడా పారిపోయారు. వాళ్ళ హిస్టరీ ఏంటి హర్యానా కాస్ట్ పాలిటిక్స్? 1940 నుంచి కూడా ఫాదర్ ఎంపీగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ముందలు కూడా ఉన్నాడు. అదొక పెద్ద డైనెస్టీ. ఆయన కొత్త మొహం కాదు. 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే మాది ప్రభుత్వం చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు ఆ కమ్యూనిటీ, తప్పులేదు. ఇది డెమోక్రసీ, మీ కులానికి నంబర్స్ ఉంటే కొట్టుకోండి. కానీ అది మిగతా కమ్యూనిటీస్ మీద చాలా ఇంపాక్ట్ వచ్చింది. బయట చెప్పినా చెప్పపోయినా రిజల్ట్స్ ని బాగా అనలైజ్ చేసాక వచ్చింది. వినేష్ ఫోగట్ ఎంత హడావిడి చేసింది. ఆమె కూడా ఈ ఓటమికి నేను చాలా ధైర్యంగా చెప్తున్నా, ఫ్రెండ్ ఎంపీ గారు కూడా వినాలి. ఆమె కూడా ఒక కారణం ఒక రెస్లర్ ప్రొజెక్ట్ చేస్తారా అని కూడా వచ్చింది. చాలా ఆలోచించుకోవాలి. నేను మార్నింగ్ ఎన్నో ఛానల్స్ కి నేను కూడా ఎగ్జిట్ పోల్ నమ్మి ఎగ్జిట్ పోల్ అంటున్నా, మంచి ఛాన్స్ ఉన్నది, వచ్చేస్తాది కాంగ్రెస్ ఒక ఓటుతో అయినా అనుకున్నా. కానీ ఎప్పుడైతే అన్ని ఏరియాస్ లో ఈ ఫీడ్బ్యాక్ వస్తుందో మాకు కొంచెం మర్యాద చేయాలి. తెలంగాణలో చక్కగా వీరందరూ గెలిచినప్పుడు ఎస్ అన్నాం. సో నేను ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని తప్పను, కానీ ఎలక్షన్ స్ట్రాటజీస్ కాంగ్రెస్ తప్పు చేసిందా అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది చాలా సీరియస్. పుల్లారావు గారు, మనకు తెలుసు హర్యానాలో గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే ఈ 3 నల్ల చట్టాలకు సంబంధించి జరిగిన వ్యతిరేక ఉద్యమం సంబంధించి హర్యానాకు సంబంధించిన రైతులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యం, అలాగే మీరు అన్న జాట్ ఫ్యాక్టరీ, అంతకు మించి ఈ అగ్నివీర్ అంటూ ఏదైతే తెచ్చారో ఎక్కువగా మనకు తెలుసు హర్యానాలో మెజార్టీ యూత్ ఈ ఆర్మీ వీటిలో జాయిన్ అవడానికి మొగ్గు చూపుతారు. ఆ యూత్ నుంచి కూడా అగ్నివీర్ పట్ల బాగా వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే కొంత బీజేపీ అక్కడ 10 ఏళ్ల పాలన ప్లస్ ఓవరాల్ గా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత, ఇలాంటి అంశాలు ఉన్నాయి హర్యానాలో. అయినప్పటికీ కూడా వీటిని దాటుకుని భారతీయ జనతా పార్టీ ఎలా నిలబడగలిగింది అంటే ఏం చెప్తారు? చాలా సింపుల్. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు ఎలక్షన్ లో. 90 మంది ఎమ్మెల్యేలు బీజేపీ, 90 మంది కాంగ్రెస్. మహారాష్ట్రలో 288 బీజేపీ అలయన్స్, వ్యతిరేకం 200. ఆ సమయంలో ఏమైంది? ఓన్లీ నరేంద్ర మోడీ ఫోకస్ అవ్వారు. అగ్నివీర్ అన్నారు, ఫామ్లాల్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, పనిచేసింది. ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు అగేన్స్ 90. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు. స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళ బలబలాలు వీక్నెస్ తో వచ్చేసింది. నరేంద్ర మోడీ ఎంత క్యాన్వాస్ చేసింది? చాలా తక్కువ చేసాడు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ, లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసింది, కాస్ట్ పనిచేసింది. వాళ్ళ క్యాండిడేట్స్ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసిన తర్వాత హర్యానాలో మీరు ఓటింగ్ చూస్తా ఉంటే చాలా తక్కువ పర్సెంటేజ్ తో గెలుస్తారు. 10 మంది ఎక్స్టీఎం ఫ్యామిలీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిన్న రాష్ట్రం, బలాల మనుషులు, దానికి మోడీతో సంబంధం లేదు, రాహుల్ గాంధీతో సంబంధం లేదు. లోకల్ క్యాండిడేట్స్. హిందీపేటలో హర్యానా కీలక రాష్ట్రం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, ఇంకా బీజేపీ డిక్లైన్ స్టార్ట్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొందరు అన్న మాట. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలా? అది చాలా తప్పు. ఎవరు గెలవక ముందే గెలిచేసామంటాం, అందరూ చెప్తారు కదా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓడిపోతే ఏం చెప్తాం? సైలెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ఇలాగ వచ్చినా ఏదో మేనేజ్ చేశారని చెప్పుకోవటం. ఈవేళ ఈ రిజల్ట్
చిన్న రాష్ట్రం అయినా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. Hmm. 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా చేదు వచ్చిన బీజేపీ మీద వెనక్కి వెళ్ళిపోతుంది. అవును. ఇదేంటి హర్యానాలో గెలిచారా అని ఆ రాష్ట్రంలో అనుకుంటారు, జార్ఖండ్ లో అనుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో అనుకుంటారు. సో అవన్నీ కొన్ని మార్పులు వస్తాయి. అది కొంచెం నేను అనుకున్నా, ఇందాక కూడా చెప్పాను, మరి Okay. ఎంపీ గారు విన్నారో లేదో తెలియదు. స్ట్రాటజీ సరిగ్గా చేయలేదు. ఓకే. ఇప్పుడంతా రేపటి నుంచి ఏమొస్తుంది, భూపేందర్ కూడా క్యాండిడేట్స్ కి ఇచ్చారు, ఆ క్యాండిడేట్స్ కి ఇవ్వలేదని సెల్జా ఆల్రెడీ హింట్ చేస్తుంది. సో Right. ఇదంతా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్. రైట్, ఖచ్చితంగా మాట్లాడదాం. పుట్టపాటి పుల్లారావు గారు, అంటే ఈ రెండు రాష్ట్రాలే హర్యానా, జమ్మూ కాశ్మీర్, కానీ దీనికి సంబంధించి బాగా చర్చ ఉంది ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత అన్నది ఒక్కటి. త్వరలో జరగబోతున్న ఎలక్షన్స్ కి దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ ట్రెండ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఫస్ట్ ఇంపాక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ మీద ఉంటుంది. అది అక్కడ కిరణ్ గారు కూడా తెలుసు, వాళ్ళకి చేసిన క్యాల్కులేషన్స్ పని చేయలేదు. నాయకత్వం బ్లేమ్ తీసుకోవాలి కదా. పాపం కాంగ్రెస్ వర్కర్స్ ఏం చేస్తారు, తప్పకుండా వీక్ అవుతుంది. ఇది ఎప్పుడైతే డిఫీట్ వచ్చిందో బయటకు చెప్తారు, చెప్పరు. తర్వాత మీరు ఒక విషయం కూడా మర్చిపోకూడదు, భూపేంద్ర హూడా G21 లో ఒక లీడింగ్ మెంబరు. భూపేంద్ర హూడా అవును, ఆ G21 లో సంతకాలు పెట్టిన వ్యక్తి, లీడింగ్ వ్యక్తి, తగ్గనన్న మనిషి. సో తప్పకుండా హైకమాండ్ వీక్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, జార్ఖండ్ ఎలాగో నేను ఎప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే బీజేపీకి మంచి ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నారు, అది గెలుస్తారు. మహారాష్ట్రలో కూడా ఎప్పుడు నుంచి నేను చెప్తున్నా, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా చాలా పెరిగేది, పర్సనాలిటీ పెరిగింది. ఏ సర్వే వచ్చినా మోస్ట్ పాపులర్ మ్యాన్ ఫర్ సీఎం అని ఉన్నది. లైట్ గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇంకొక పర్సెంటేజ్ ఓకే, ఏక్నాథ్ షిండేకి పెరిగిందని నేను భావిస్తున్నా. ఈ రిజల్ట్, హర్యానా రిజల్ట్ తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. మంచి పొజిషన్ ఏంటంటే మనం తప్పక చేసాం, ఇంట్రోస్పెక్ట్ చేస్తే బెటర్ కదా. ఇప్పుడు ఏదో ఎలక్షన్ మెషిన్స్ అయితే ప్రజలు నవ్వుతారు, మేము తప్పు చేసాం దిద్దుకుంటాం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక మార్పు అనేది వాళ్ళు చేసుకోవాలి. పార్టీ ఆర్గనైజేషన్ కొంచెం హైకమాండ్ అనేది తప్పకుండా కొంచెం బ్రాడ్ గా చేసుకోవాలి. పూర్వం ఉండేటట్టుగా 20 మంది 30 మంది పెద్ద నాయకులు అందరూ ఉండేవారు, అందరికి తెలుసు. కిరణ్ కుమార్ గారికి తెలుసు, అందరికి తెలుసు. సో ఇవన్నీ మార్పులు వస్తాయని నేను భావిస్తున్నా.